మన కంపెనీ పేరు వచ్చి బి టైటాన్ ద అల్టిమేట్ బిట్ కాయిన్ రష్. ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అండి. సో చాలా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చాయి గతంలో కూడా. ఇది వరకు చాలా మంది మార్కెటింగ్ మిత్రులకు తెలుసు, మెటాఫోర్స్, ఫోర్సెస్, మై ఎవర్ గ్రీన్, రైట్ బిఎన్పి, ఇలాంటి క్రిప్టో క్రౌడ్ ఫండింగ్ తో చాలా ప్లాన్స్ అనేవి వచ్చాయి. సో వాటికి అన్నింటికి భిన్నంగా ఇది ఒరిజినల్ బిట్ కాయిన్ తో రన్ అవుతున్నటువంటి ఏకైక ప్రాజెక్ట్. అంతేకాకుండా ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో లక్షలు పెట్టాల్సిన పని లేదు, హైయెస్ట్ స్టాక్స్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సామాన్యుడైన కోటీశ్వరుడైన ఒకే ఒక చిన్న పేమెంట్ తో 0.001 BTC-తో ప్రయాణం మొదలు పెట్టాలి. పని చేస్తూ పరస్పర సహకారంతో పైకి ఎదగాలి అన్నదే ఒక మంచి ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. దాని వల్లనే ఈరోజు ఒరిజినల్ బిట్ కాయిన్ తో ఈ ప్రాజెక్ట్ రన్ అవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా, హయ్యర్ అథారిటీస్ కూడా, బాగా చదువుకున్న విజ్ఞులు అందరూ కూడా దీన్ని అభిమానిస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. మరి అలాంటి ప్రాజెక్ట్ మన వద్దకు వచ్చింది, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వ్యాపారం అంటే డిస్క్లైమర్ అనేది ఉంటుందండి, అది మనందరికీ తెలుసు. ఏ వ్యాపారం చేసినా కూడా లాభ నష్టాలు అనేవి ఉంటాయి. మరి ఈ బి టైటాన్ లో మనం పెట్టే పెట్టుబడి కేవలం 7,000 నుంచి 10,000 రూపాయల లోపు మాత్రమే. ఈ రోజున్న బీటీసీ వాల్యూ ప్రకారంగా అయితే కేవలం 7,000 రూపాయలు అవుతుంది. దీన్ని నేను భరించగలను, ఒకవేళ ఏమైనా పర్వాలేదు 7,000 అనుకున్న వారు మాత్రమే ఒక ముందు అడుగు వేయండి, ఇందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నాకు ఆ 7,000 కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది లేకపోతే నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకున్న వారు దయచేసి మీరు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి, అది చేరాలా వద్దా అనేది. ఇందులో ఎవరు బలవంతం చేయరు. ఓకే అండి. నెక్స్ట్ మన కంపెనీ డిసెంబర్ 20, 2025 స్టార్ట్ అయిందండి. నేను మాటికి మన అని ఎందుకు అంటానంటే, మనం ఏదైనా ఒక ప్రణాళిక తీసుకునేటప్పుడు మనం ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. మనం హక్కుల కోసం మాట్లాడతాం కానీ బాధ్యత తీసుకోం. సో ఇక్కడ మన అని ఒక పాయింట్ మనం చేసుకుంటే, మనది అనుకున్నప్పుడు ఏ పని అయినా ఎలా చేస్తాం, పక్క వారిది అయితే ఎలా చేస్తాం అన్నది చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా. అదే మన పని అనుకుని చేస్తే ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతోనే మన కంపెనీ అని నేను చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇది మన సొంత కంపెనీ కాదు, నేను కూడా మీకులాగే ఒక మెంబర్ని. సో ఇక్కడ చూస్తే మన కంపెనీ వచ్చి 20 డిసెంబర్ 2025 స్టార్ట్ అయింది. ఈ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ మిస్ మెర్సిడెస్ హొగార్త్, ఈవిడ ఫ్రమ్ యూకే. మనకి ఈవిడ చెప్పేది ఏంటంటే, ఈ బి టైటాన్ అనే కంపెనీ కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ డైరెక్ట్ గా ఓపెన్ గా వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. అక్కడ మీరు ఎవరైనా కూడా గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి btitan.net అని వెబ్సైట్ ఎంటర్ చేసి వెబ్సైట్ కానీ తనిఖీ చేసినట్లయితే, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడ మనకి ఈ కంపెనీ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. అది బిఎన్బి బ్లాక్ చైన్ లో రన్ అవుతుంది. మీరు బిఎస్సి స్కాన్ లోకి వెళ్ళి క్రిప్టో మీద ఐడియా ఉన్న వారందరూ కూడా ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ని మీరు చెక్ చేస్తే ఎవ్రీ సెకండ్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అంత ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా పెట్టడం జరిగింది. 2, ఇది మనకి సింగిల్ లెగ్ లో కూడా ఇన్కమ్ ఇస్తుంది. కో మ్యాట్రిక్స్ ప్లాన్ అంటే సీనియర్ నుంచి జూనియర్ కి టీమ్స్ సపోర్ట్ అవుతాయి, జూనియర్ నుంచి సీనియర్స్ కూడా టీమ్స్ సపోర్ట్ అవుతాయి. ఈ విధంగా ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళడానికి చక్కగా డిజైన్ చేయడం జరిగింది. సింగిల్ లెగ్ లో కూడా ఇన్కమ్ అనేది తీసుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా కంపెనీస్ వస్తాయి, మీరు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితేనే ఇస్తాం, లేదా చాలా యూనివర్స్ ప్లాన్ వస్తాయి, మీరు ఫస్ట్ లెవెల్లోనే 10 మంది పెట్టుకోవచ్చు లేదా 100 మందిని కూడా పెట్టుకోవచ్చు అంటాయి. ఇక్కడ అలా కాదు, మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది రాబోయే స్లైడ్స్ లో మీకు నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, మన కంపెనీ యొక్క ముఖ్య లక్షణాలు ముందు గమనిద్దాం. ఇక్కడ ఇవి మెయిన్ పాయింట్స్ అండి, ఇవి అందరూ కూడా తెలుసుకోవాలి. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. మనది వచ్చి క్రిప్టో కరెన్సీలో 2 రకాల ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఒకటి సెంట్రలైజ్డ్, 2 డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ లో మనం మన పేరు, మొబైల్ నెంబర్, జీమెయిల్, కేవైసీ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే అక్కడ మన పూర్తి డేటా ఇవ్వడం వలన మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మానిటరింగ్ జరుగుతుంది. రాబోయే కాలంలో దానిపైన టీడీఎస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ పే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దానికి రెడీ అనుకున్న వాళ్ళు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లో మనం ఇక్కడ వచ్చే క్రిప్టోను కూడా అక్కడ పంపించి సెల్ చేసుకొని క్యాష్ చేసుకోవచ్చు. అదే డీసెంట్రలైజ్డ్ లో మీరు ఎక్స్చేంజ్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ సేఫ్ పాల్, మెటామాస్క్, టోకెన్ పాకెట్ లాంటి 270కి పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వ్యాలెట్స్ ఉన్నాయండి. మనం ముఖ్యంగా ఎక్కువగా సేఫ్ పాల్ వాడుతున్నాం, టోకెన్ పాకెట్ వాడుతున్నాము. సో ఒక వ్యాలెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కంపెనీ వారు మనకి 12 పదాలు ఇవ్వడం జరుగుతుంది. 12 సీక్రెట్ ఫ్రేజ్ వర్డ్స్ అంటారు. అవి మీరు రాసుకొని ఒక బుక్ లో జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ఆ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక 6 అంకెల పాస్వర్డ్, అంటే మనకి ఫోన్ పేకి పెడతాం కదా యూపీఐ నెంబర్, అలాంటి ఒక నెంబర్ పెట్టుకోమని అడుగుతారు. ఈ రెండు కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే ఒకవేళ భవిష్యత్తులో మీ ఫోన్ రిపేర్ అయినా, లేదా ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నా, లేదా కొత్త ఫోన్ కొనుక్కోవాలని ఆలోచన ఉన్నా, ఈ 12 ఫ్రేజ్ వర్డ్స్ ఉంటే ఈ అకౌంట్ ని సేమ్ అక్కడ కూడా మళ్ళీ మీరు సేఫ్ పాల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అదే 12 పదాలతో సేమ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అందులో మీకు 100 రూపాయలు ఉన్నా మీ పర్మిషన్ లేకుండా ఎవరు తీయలేరు. అంత సెక్యూర్డ్ గా ఉంటాయి ఫండ్స్. అది జీవితకాలం మీదే. మరి అలాంటి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ లో మన ప్లాన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్. మన సిస్టమ్ అనేది అంతా కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. ఒక ఐడి ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఆ పేమెంట్ ఎవరికి వెళ్ళాలి, అది క్షణాల్లో వెళ్ళాలి. మధ్యలో ఇంకెవరు ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా ఈ సిస్టమ్ తయారు చేశారు. ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్ కింద చెప్పుకున్నాము. మనం బిఎస్ఎస్ స్కాన్ చెక్ చేసుకుని ప్రతి సెకండ్ ఈ కంపెనీలో జరుగుతున్న ట్రాన్సాక్షన్ చెక్ చేయొచ్చు. ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం, ఇది అద్భుతం అండి. దీని ద్వారా మనం 61 పీటీసీలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఈ ఆటో స్పిల్ ఓవర్ ద్వారా మనకి కంపెనీ కల్పిస్తుంది. దీనికి చిన్న కండిషన్ అప్లై చేయడం జరిగింది. అది ఏంటనేది మీకు రాబోయే స్లైడ్స్ లో చెప్తాను. అన్లిమిటెడ్ రీసైకిల్స్, అసలు సైకిల్ అంటే ఏంటి, రీసైకిల్ అంటే ఏంటి కూడా నెక్స్ట్ మీకు రాబోయే స్లైడ్స్ లో అర్థమవుతుంది. ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్, మనం ఐడి యాక్టివేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉండదండి. మనం ఒక $2 విలువ కలిగిన బిఎన్బి కాయిన్ ఉంచుకోవాలి గ్యాస్ ఫీజుకి. అలాగే 0.001 బీటీసీ కూడా లోడ్ చేసుకుని ఉంచుకోవాలి మన అకౌంట్ లో. ఈ రెండు ఉన్నప్పుడే ఐడి యాక్టివేట్ అవుతుంది. ఈ రెండు మీ సీనియర్ని సంప్రదించినట్టయితే అవి ఎలా కొనాలి, ఎలా లోడ్ చేసుకోవాలి అనేది వాళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మన ఐడి యాక్టివేట్ చేసిన వెంటనే ఆ పేమెంట్ విత్ ఇన్ సెకండ్స్ లో కట్ అవ్వడం, అది ఎవరికి ప్లేస్ అయితే ఐడి వాళ్ళకి వెళ్ళి క్రెడిట్ అవ్వడం కూడా ఇన్స్టెంట్ గా జరుగుతుంది, తక్షణమే జరుగుతుంది. ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నో విత్డ్రాల్ ఛార్జెస్. చాలా కంపెనీస్ లో మనం కష్టపడి పనిచేస్తాం, మనకు పేఅవుట్ వచ్చేటప్పుడు మళ్ళీ అందులో అడ్మిన్ ఛార్జెస్, టీడీఎస్ అని చెప్పి మనకు 5%, 10%, 20% కూడా డిడక్ట్ చేస్తారు. ఆ విత్డ్రాల్ కూడా వాళ్ళకి నచ్చిన టైంలో ఇస్తారు. కొంతమంది గంటలో ఇస్తారు, కొంతమంది 10 గంటలు అంటారు, కొంతమంది 24 గంటలు, కొంతమంది నెక్స్ట్ వీక్ అంటారు. ఇక్కడ అలాంటివి ఏవీ లేవు. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు పేమెంట్ వస్తుంది. ₹1 కూడా విత్డ్రాల్ ఛార్జెస్ అనేవి ఇక్కడ కట్ అవ్వు. మనం ఎంత పే చేసాం, 0.001 బీటీసీ. మనకు వచ్చే మినిమం పేఅవుట్ కూడా 0.001 బీటీసీ. అది ఇక్కడ అద్భుతం. నెక్స్ట్, నో హిడెన్ ఛార్జెస్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మనం పని చేసి డబ్బులు సంపాదిస్తే మన పేఅవుట్ మనకి ఇవ్వడానికి ఒక 30%, 40% హోల్డ్ లో పెడతారు. హోల్డ్ లో పెట్టి కొత్త జాయినింగ్స్ తీసుకుంటారండి, దీన్ని క్యాష్ చేసుకోండి అంటారు. ఇక్కడ అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. నో అడ్మిన్ కంట్రోల్, నో ఓనర్ కంట్రోల్. ఇక్కడ ఈ రెండు లేవు కాబట్టి అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి. చాలా కంపెనీస్ కి రెండు ఉంటాయి కాబట్టి వాటికి కండిషన్స్ అప్లై అనేది జరుగుతుంది. నెక్స్ట్, నో కంపెనీ డిపెండెన్సీ. ఇక్కడ ఇది ఏ కంపెనీ మీద ఆధారపడి, ఏ కొద్ది మంది లీడర్ల మీద ఆధారపడి సిస్టమ్ తయారు చేయలేదు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లాట్ఫామ్, ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. దీంట్లో ఎంట్రీ సింపుల్, స్ట్రక్చర్ పవర్ఫుల్ అని చెప్తున్నారు. చూడండి, ఇది మన స్లోగన్, మన కంపెనీది. ఎంట్రీ సింపుల్, స్ట్రక్చర్ పవర్ఫుల్. ఒకే ఒకసారి చిన్న పేమెంట్ తో జాయిన్ అవుతాము. మీరు 61 బీటీసీలు తీసుకోవడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ చాలా పవర్ఫుల్ గా తయారు చేయడం జరిగింది. మళ్ళీ ₹1 చెల్లించకుండా అది తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇమ్యూటబుల్ బ్లాక్ చైన్ కోడ్. ఇక్కడ మార్పు లేని బ్లాక్ చైన్ కోడింగ్ సిస్టమ్ ద్వారా ఇది ఇంటర్నెట్ సిస్టమ్ లో పెట్టడం జరిగింది. నెక్స్ట్, అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. ఇందులో ఎంత సంపాదించాలి, రోజుకి 7,000, 10,000, 50,000, 1,00,000
ఎంత మీకు కెపాసిటీ ఉంటే, ఎంత టీంని మీరు వేగంగా తేగలిగితే అంత సంపాదించుకునే అవకాశం, ఇన్స్టెంట్ గా సంపాదించుకునే అవకాశం ఈ కంపెనీ కల్పిస్తుంది. నెక్స్ట్, సెల్ఫ్ సస్టైనెడ్ రివార్డ్ సైకిల్. ఇక్కడ నిలకడ కలిగినటువంటి ఒక రివార్డ్ సైకిల్ కూడా పెట్టడం జరిగింది. నో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్, మధ్యలో మళ్ళీ మానవ ప్రమేయం అనేది ఉండదు. ఒక ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్, ఒక ఐడి ప్లేస్ అయిందంటే ఆ పేమెంట్ ఎవరికి వెళ్ళాలో ఇన్స్టెంట్ గా వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడి నుంచి అయినా పేమెంట్ రావాలంటే అక్కడ యాక్టివేషన్ అయిన వెంటనే మనకి క్రెడిట్ అయిపోతుంది. కోడ్ బేస్డ్ ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఈ 100% డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. అలాగే న్యాయబద్ధంగా ఉంటుంది. యాంటీ మ్యానిపులేషన్ మెకానిజం, ఎవరు మ్యానిపులేట్ చేయలేని విధంగా ఈ సిస్టమ్ తయారు చేయడం జరిగింది. రియల్ టైమ్ డాష్ బోర్డ్ అప్డేట్స్, ఇక్కడ మీరు ఒక ఐడి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ప్రతి వివరం కూడా 100% అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. క్లియర్ కట్ గా ప్రతి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది బిఎన్బి బ్లాక్ చైన్ లో రన్ అవుతుందండి ప్లాన్. ఈ బిఎన్బి బ్లాక్ చైన్ అనేది బినాన్స్ యొక్క ఎక్స్చేంజ్. అందరికీ క్రిప్టో మీద ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి బినాన్స్ అనే ఎక్స్చేంజ్ అనేది తెలుస్తుంది. ఆ ఎక్స్చేంజ్ యొక్క ఓనర్ కి సంబంధించినటువంటి కాయినే ఈ బిఎన్బి. ఇది ఎందుకు ఎక్కువగా వాడతారంటే ఇందులో ఫీజెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఈ కాయిన్ వినియోగించడం వల్ల. అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా జరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ బిఎన్పి చైన్ యొక్క ఓనర్ చరిత్రను తీసుకున్నా కూడా అతను ఒకప్పుడు మనలాగే సాధారణ ఎంప్లాయ్, ఒక సర్వర్ గా పనిచేశారు కూడా అతను మెక్డొనాల్డ్ అనే కంపెనీలో. మరి అనతి కాలంలోనే అతను ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలి, జీతం తీసుకోవడం కాదు, జీతాలు ఇవ్వాలి అని ఒక డెసిషన్ తీసుకొని ఈ బినాన్స్ అనే ఎక్స్చేంజ్ ని స్థాపించి ఈవేళ ప్రపంచవ్యాప్త కుబేరుల్లో 12 మందిలో ఒకటిగా అతను స్థానం సంపాదించాడండి. అది కేవలం 12 సంవత్సరాల సమయంలోనే. అంటే ఈ క్రిప్టో యొక్క పవర్ ఎంత ఉందో, అలాగే క్రౌడ్ వాళ్ళ పవర్ ఎంత ఉందో ఒకసారి గమనించండి. అతను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తన ఎక్స్చేంజ్ లో లావాదేవీలు చేసే విధంగా తయారు చేసుకున్నాడు దాన్ని. దానివల్ల ఇవాళ ప్రతి ట్రాన్సాక్షన్ పైన కూడా అతనికి 5 రూపాయలు 10 రూపాయలు వచ్చినా కొన్ని లక్షల డాలర్ల రోజుకి అతనికి పాసివ్ ఇన్కమ్ గా ఆదాయం రావడం జరుగుతుంది. అంత ఎక్కువ మంది దాన్ని యూజ్ చేస్తున్నారు ఆ ఎక్స్చేంజ్ ని యూజర్స్. అయితే మనం ఆ స్థాయికి వెళ్ళిపోతామని కాదు, కానీ ప్రయత్నం చేస్తే ఇక్కడ మన పెట్టుబడి లేకుండా కూడా కమ్యూనిటీని తయారు చేసుకోగలిగితే మనకి కంపెనీ ఇచ్చినటువంటి గోల్ 50 కోట్ల రూపాయలు 61 బీటీసీ మనం సంపాదించిన అవకాశం అయితే ఉంది. ప్రయత్నమే చేయకపోతే మనకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ మనం పెట్టే పెట్టుబడి ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, ఇది సంపాదించాలంటే మనం ఎలా ప్లాన్ చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కంపెనీలో ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 3 రకాల ఆదాయాలు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి బిట్ కాయిన్ ఇన్కమ్ పాస్, 2 61 బిట్ కాయిన్ ఇన్కమ్, అలాగే 3 రివార్డ్స్. వీటి గురించి ఒక్కొక్కటి గురించి కూడా వివరంగా చెప్పుకుందాం. ఈ కంపెనీలో జాయినింగ్ ఫీజు వచ్చి 0.001 బీటీసీ. ఇది ఒకే ఒక్కసారి పెట్టుబడి. ఇది పెట్టడం వల్ల మనకు వచ్చే మొదటి బెనిఫిట్ వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టి. ఈ ఎన్ఎఫ్టి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది 100 రోజులు లాక్ లో ఉంటుంది. 100 రోజుల తర్వాత ఒకవేళ మీరు సెల్ చేయాలనుకుంటే, అమ్మాలనుకున్నట్టయితే అమ్మేయచ్చు. కానీ ప్రస్తుతం దీని వాల్యూ 30 నుంచి 60 రూపాయలు ఉంది. ఇప్పుడు అమ్ముకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు. ఫ్యూచర్ లో రానున్న 8 సంవత్సరాల్లో దీనికి అద్భుతమైనటువంటి విలువ వచ్చే విధంగా ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేయడం జరిగింది. సో అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. నెక్స్ట్, ఇక్కడ ఒకసారి ఈ ఎన్ఎఫ్టీ మనం అమ్మేస్తే మళ్ళీ తిరిగి కొనుక్కునే అవకాశం లేదు. తిరిగి కొనుక్కునే అవకాశం అనేది మళ్ళీ లేదు. నెక్స్ట్, ఇక్కడ జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ ఎన్ఎఫ్టీ ఇస్తారు. ఈ ఎన్ఎఫ్టీ బయట మార్కెట్ లో దొరకదు. ఇది అందరూ కూడా గమనించాలి. సో వరల్డ్ నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ 2009లో ప్రారంభమైనప్పుడు కేవలం
$0.003 అంటే 30 పైసలు మాత్రమే ఉందండి. మరి ఒక 17 సంవత్సరాలు గడిచేటప్పటికి దాని వాల్యూ $70,000 అయింది. అసలు గత సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో చూస్తే 1,25,00,000 కూడా ఉంది. ఇవాళ 50% ఇంకా డిస్కౌంట్ తో దొరుకుతుంది. ఇది తగ్గింది. మరి ఇలాంటి సమయంలో మనం ఒరిజినల్ బిట్ కాయిన్ తో ఈ ప్లాన్ చేస్తున్నాము. ఈ రోజు మనం 70 లక్షలు పెట్టి బిట్ కాయిన్ కొనలేం కదండి. మనం చేస్తున్న సాధారణ మధ్యతరగతి ఉద్యోగం అందరం కూడా ఆ వచ్చిన డబ్బుల్ని ఫ్యామిలీ మెయింటెనెన్స్ కే సరిపోతుంది. మళ్ళీ 70 లక్షలు పెట్టి బిట్ కాయిన్ కొని హోల్డ్ చేసే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ బి టైటాన్ లో కేవలం $7,000 పెట్టుబడితో కూడా 60 బిట్ కాయిన్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. దానికోసం మనకు 50 కోట్ల రూపాయలు కావాలంటే ఇక్కడ పెట్టే ఈ చిన్న కండిషన్ కూడా మనం చేయలేకపోతే మరి మనం దాన్ని ఆశించడం కూడా తప్పు అవుతుంది. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ గమనించండి, వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ ఇచ్చింది కదా, దాని ఫ్యూచర్ వాల్యూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి $0.60 ఉంది. 2027లో $100 అయ్యే అవకాశం ఉంది. మరి 2028లో $1,000, 29లో $10,000, 30లో $20,000, 31లో $35,000, 32లో $50,000, 33లో $70,000, 34లో $1,00,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఇచ్చే డబ్బులు అయితే కంపెనీ దగ్గర స్టార్టింగ్ ₹1 కూడా ఉండదు. మరి దీనికి ఎలా వాల్యూ వస్తుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటనేది మీకు రాబోయే స్లైడ్స్ లో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ ఎక్కడో సంపాదించి మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ట్రేడింగ్ చేసి మీకు ఎంత బెనిఫిట్ ఇస్తారని తప్పుడు వాగ్దానాలు ఏవి చేయడం లేదు. మేము మీ దగ్గర నుంచే ఫండింగ్ కలెక్ట్ చేస్తాము, ట్రెజరీ పూల్ అనేది ఒకటి పెడతాము, దాంట్లో నుంచే ఈ ఎన్ఎఫ్టీకి పేమెంట్ అనేది చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు రాబోయే స్లైడ్స్ లో నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో ఇన్కమ్ వచ్చి కేవలం మన 0.001 పీటీసీ జాయినింగ్ ఫీజుతో 61 పీటీసీని సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది రెండవ ఆదాయం. ఈ బి టైటాన్ ప్లాన్ వచ్చి ఇందులో 12 స్లాట్స్ ఉంటాయండి. ఈ 12 స్లాట్స్ కూడా ఆటోమేటెడ్ స్లాట్ అప్గ్రేడ్ మోడల్ లో తయారు చేయడం జరిగింది. చాలా కంపెనీస్ లో ఏంటంటే ఇవి ఆటో పర్చేజ్ మోడల్లో తయారు చేశారు. అంటే మనమే కొనేసుకోవచ్చు. అందరు డబ్బులు ఉన్నాయనుకోండి, 1వ స్లాట్ నుంచి 12వ స్లాట్ వరకు ముందే మనం ఇన్వెస్ట్ చేసి అక్కడ కూర్చోవచ్చు. అప్పుడు ఏమవుతారు, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరూ అంటే ఒక $50, $100 పెట్టేవారు అందరూ కూడా ఈ డబ్బుల్ని ఎవరైతే ముందే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. వీళ్ళకంటే అదనంగా పెద్ద డబ్బులు పెట్టగలిగే వారు ఎవరైనా ఉంటే వీళ్ళకి మరి పేమెంట్లు రావు, వాళ్ళకి వెళ్ళిపోతాయి పై స్థాయిలో ఉన్నవారు. అలాంటి తప్పిదం ఇక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మన దగ్గర 10 లక్షలు ఉన్నా 50 లక్షలు ఉన్నా కూడా ఇక్కడ పెట్టేది 0.001 పీటీసీ మాత్రమే తీసుకుంటుంది. నేను 10 లక్షలు పెడతానన్నా కూడా కంపెనీ తీసుకోదు. ఇక్కడ మీకు 2 నెలలు 3 నెలలు డబుల్ చేస్తామని తప్పుడు వాగ్దానాలు కూడా ఇవ్వదు. 0.001తోనే స్టార్ట్ చేయాలి. ఒక $7,000 నుంచి $10,000 పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. పని చేస్తూ పైకి ఎదగాలి. పరస్పర సహకారంతో అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి అన్నదే ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. ఈ పాయింట్ చాలా మందికి బాగా నచ్చుతుందండి. అందుకే ఈ ప్లాన్ లోకి చాలా మంది రావడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా ఇందులో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 1 కాదు 3, 7 ఐడీలు కూడా వేసుకుని ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ అదృష్టం ఏంటంటే మరి కంపెనీ మొత్తంలో ఇవాళ 30 దేశాల్లో రన్ అవుతుంది. అంతా కలిపితే 26,000 మంది మాత్రమే కమ్యూనిటీ ఉన్నారు. ఆ 26,000 మందిలో ముందుగా మనం ఉండడం మన అదృష్టం. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, మన భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. అందులో 26,000 మందిలో మనం ఉన్నాం ప్రపంచవ్యాప్త జనాభాలో. మరి రాబోయే కాలంలో ఇంకొక సునామీలా విస్తరించబోతుంది. అలాంటి టైంలో మనం ముందుగా ఒక ఐడి వేసుకొని ఉండడం వల్ల అద్భుతం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దయచేసి ఈ రాబోయే ఈ పావుగంట ప్లాన్ జాగ్రత్తగా అందరూ కూడా వినండి, ఇందులో ఎలా వస్తాయి డబ్బులు అనేది. రైట్ సార్.
0.001 తోనే మనం స్టార్ట్ చేస్తాం. రెండో స్లాట్ వచ్చి 0.002, మూడో స్లాట్ 0.004, నాలుగో స్లాట్ 0.008. ఇక్కడ గమనించండి, ప్రతి స్లాట్ డబుల్ అవుతుంది. అలా 12 స్లాట్లు డబుల్ అవ్వకుంటూ వెళ్తే 12వ స్లాట్ 2 బిట్ కాయిన్ల 0.48 సెంట్లు. ఈ 2 నుంచి 12 వరకు ఏ ఒక్క స్లాట్ లో కూడా మళ్ళీ మన జేబులో నుంచి ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. మరి ఎలా అప్గ్రేడ్ అవుతాం? అదే మనకి రాబోయే స్లైడ్స్ లో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ గమనించండి, మనం ఎప్పుడైతే 0.001 PTC పే చేసి ఐడి యాక్టివేట్ చేసుకున్నామో మనకు ఒక ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఒక NFT ఐడి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఆ NFT అనేది మనకు అదనం. అది తీసేస్తే ఇక్కడ మనం సంపాదించుకొని కూడా ఆ NFTని అదనంగా పొందొచ్చు. ఈ 61 BTCలు మనం సంపాదించాలంటే కంపెనీ ఇక్కడ చిన్న కండిషన్ అప్లై చేసిందని ఇందాక చెప్పాను. అది లాస్ట్ లో ఉంది చూడండి, ఎల్లో కలర్ లో ఉంది. టు క్వాలిఫై ఫర్ స్పిల్ ఓవర్స్ యు ఆర్ రిక్వైర్డ్ టు రిఫర్ 2 డైరెక్ట్ మెంబర్స్ త్రూ యువర్ పర్సనల్ రిఫరల్ లింక్. పర్సనల్ రిఫరల్ లింక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం 61 PTCలు సంపాదించుకోవాలనుకుంటే కనీసం ఇద్దరిని రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సిద్ధపడిన వారు మాత్రమే రండి. 50 కోట్ల రూపాయలు ఆస్తి కావాలనుకున్నప్పుడు ఇద్దరిని కూడా నేను చేయను అనుకోవడం అనేది మరి అది ఎలాంటి ఆలోచన అనేది ఎవరికి వారే అంచనా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం కంపెనీకి డబ్బులు ఇవ్వట్లేదు అని ఇందాక చెప్పాను. మరి ఎవరికి వెళ్తాయి, ఎలా మనకు వస్తాయి అన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఒక స్లాట్ అంటే మనకి ఒక ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఈ కంపెనీలోకి రావడానికి ఒక స్పాన్సర్ ఎవరో ఒకరు ఉంటారు కదండి, మన మిత్రులు. అలాగే అతని కంపెనీ రావడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా. మనల్ని జాయిన్ చేసిన వ్యక్తి మనకి ఫస్ట్ అప్లైనరు, అతను జాయిన్ చేసిన వ్యక్తి మనకి సెకండ్ అప్లైనర్. ఇక్కడ నుంచి బోర్డు స్టార్ట్ అవుతుంది. మన డౌన్ లో 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్, కేవలం 3 లెవెల్స్ ఉంటాయి. 1వ లెవెల్లో 2 ప్లేస్మెంట్స్ ఉంటాయి, 2వ లెవెల్లో 4 ప్లేస్మెంట్స్ ఉంటాయి, 3వ లెవెల్లో 8 ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ ప్లేస్మెంట్స్ ఎలాగ వస్తాయంటే మనం డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటే ప్రతి ప్లేస్మెంట్ మనకే అవుద్ది. అంటే మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ 14 ప్లేస్మెంట్లు ఉంటాయండి టోటల్ గా. 14 మందిని మనమే చేసేసుకుంటే 14 ప్లేస్మెంట్లు వెంటనే వచ్చేస్తాయి, ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. అదే ఇండైరెక్ట్ గా మనం తెచ్చే ఇద్దరు తెస్తే మనకు ప్రతి ఇద్దరికి ఒక ప్లేస్మెంట్ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా తెచ్చుకుంటే 14 మంది ప్లేస్ అవుతారు. ఇండైరెక్ట్ గా మనం ఇద్దరిని తెచ్చాము, ఆ ఇద్దరిని తెచ్చారు, నలుగురు అయ్యారు, నలుగురు ఇద్దరిని తెచ్చారు, 8 మంది అయ్యారు. అప్పుడు మనకి ప్రతి ఇద్దరికి ఒకటే ప్లేస్మెంట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అన్నది ఇక్కడ మీకు అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది గమనించండి. ఇక్కడ చూడండి, మనకి స్పిల్ ఓవర్ ఎలిజిబుల్ అవ్వడం కోసం ఇద్దరిని తీసుకుని వచ్చాం అనుకోండి. ఇది బ్లూ కలర్ లో ఉన్నారు ఈ ఇద్దరు కూడా. 1వ వ్యక్తిని తెచ్చిన వెంటనే ఈ ఇన్కమ్ వచ్చి డైరెక్ట్ గా మన ఫస్ట్ అప్లైనర్కి వెళ్ళిపోతుంది. 0.001 పెట్టి ఇతను జాయిన్ అయితే అదే 0.001 మన ఫస్ట్ అప్లైనర్కి వెళ్ళిపోయింది. అంటే అతని ప్రిన్సిపల్ అతనికి వచ్చేసింది. ఇంకా కంపెనీలో నష్టపోయేది ఏమైనా ఉందండి? నెక్స్ట్ 2వ వ్యక్తిని మనం జాయిన్ చేసాము, ఈ అమౌంట్ వచ్చి 2వ అప్లైనర్కి వెళ్ళిపోయింది, అతను కూడా ఫ్రీ అయిపోయారు. మనం ఇప్పుడైతే ఈ 2 తెచ్చామో స్పిల్ ఓవర్కి ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యాం. అంటే వీళ్ళిద్దరు తెచ్చినా, మనం జాయిన్ చేసిన ఇద్దరు టీం తెచ్చినా, లేదా మనం తెచ్చినా, మన పై అప్లైనర్ నుంచి వచ్చినా మనకి ఒక ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి. మనకి ఒక ప్లేస్మెంట్, 3వ ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి. ఈ 3వ ప్లేస్మెంట్ డైరెక్ట్ గా మన వ్యాలెట్కి వస్తుంది. అంటే మన ప్రిన్సిపల్ మనం ఫ్రీ అయిపోయి. ఇంకా కంపెనీలో రిస్క్ ఏముందో సార్? ఈ మాత్రం వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కరు 61 BTCలు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇది ఈ ముగ్గురిని నేనైతే సేమ్ డే ఉదయం జాయిన్ అయ్యానండి, మధ్యాహ్నానికే నా పేమెంట్ నేను తీసేసుకోవడం జరిగింది. అంటే మనం ఇచ్చే టార్గెట్ కూడా ఎంత అండి? ఇవాళ 7,000 అంటే ఒక ముగ్గురిని 21,000. ఇక్కడ ఇద్దరు తెస్తే చాలు. నేను ముగ్గురిని ఎందుకు చెప్తున్నానంటే మన పేమెంట్ మనం తీసుకోవాలంటే ముగ్గురిని రిఫర్ చేయండి అని చెప్తాను. ఇంకా ఎక్కువ మంది తెచ్చుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది.
ఎంత ఎక్కువ మంది తెస్తే అంత ఎక్కువ బెనిఫిట్. సో మూడో వ్యక్తి వచ్చారు, మన పేమెంట్ మనకు వచ్చింది. 4, 5 ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఈ రెండు సెకండ్ స్లాట్ కి అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది సార్. సెకండ్ కి అప్గ్రేడ్ అయిపోతుంది. 6వ ప్లేస్మెంట్ వస్తే ఇది మళ్ళీ మనకి డైరెక్ట్ గా మన వ్యాలెట్కి వచ్చేస్తుంది. ఇక్కడ గమనించండి, ఇది ఎక్కడ విత్డ్రాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ మూడో క్యాండిడేట్ యాక్టివేట్ అవ్వడం, ఈ పేమెంట్ డైరెక్ట్ గా మన వ్యాలెట్కి రావడం. ఇక్కడ 6వ క్యాండిడేట్ యాక్టివేట్ అవ్వడం, డైరెక్ట్ గా మన వ్యాలెట్కి పేమెంట్ రావడం జరుగుతుంది. ఎలాంటి విత్డ్రాల్ ఛార్జెస్ ఉండవు, ఎలాంటి అడ్మిన్ అప్రూవల్ ఉండదు, డైరెక్ట్ వ్యాలెట్ క్రెడిట్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్. అది ఇక్కడ అద్భుతం. నెక్స్ట్ 7వ ప్లేస్మెంట్ వచ్చింది. ఇది మనం తెచ్చినా, మన పై అప్లైన్ నుంచి వచ్చినా, లేకపోతే మన జూనియర్స్ తెచ్చిన ఎవరు తెచ్చినా కూడా ఇది మనకి ఇవ్వరు. ఇది మన ఫస్ట్ జూనియర్కి ఇస్తారు. మనల్ని ఎవరైతే వచ్చారో అతనికి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 8, 9 ప్లేస్మెంట్ మనకి ఇస్తారు. 10వ ప్లేస్మెంట్ మళ్ళీ మన జూనియర్కి ఇస్తారు. 11, 12 మళ్ళీ మనకి ఇస్తారు. 13 మన సెకండ్ జూనియర్కి ఇస్తారు. 14 మన ఫస్ట్ అప్లైనర్కి ఇచ్చి మన ఐడిని రీబర్త్ చేస్తారు, రీసైకిల్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఎడిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ ప్లేస్మెంట్ అనేది మనకు వస్తుంది. ఈ 14 మంది మన టీమే, ఈ 14 మంది తెచ్చిన టీము మన టీమే. వీళ్ళు ఎవరు వచ్చినా కూడా మనలాగే కంప్లీట్ చేసుకొని ఆటోమేటిక్ మన తర్వాత మళ్ళీ ప్లేస్ అవుతారు. ఇక్కడ మనం జాయిన్ చేసిన ఫస్ట్ ఇమీడియట్ గా ఉన్న మన ఇద్దరు ఫ్రెండ్సే రావాలని ఏం లేదు. 14వ వ్యక్తి స్పీడ్ గా చేసుకుంటే 14వ వ్యక్తి వచ్చి మనకి ఇమీడియట్ ప్లేస్మెంట్ అవుతారు. 6వ వ్యక్తి చేసుకుని వస్తే 6వ వ్యక్తి వచ్చి ఇమీడియట్ గా ప్లేస్ అవుతారు. అంటే దీనికి పోటీ పడితే రీసైకిల్ లో ఇంకా వేగంగా ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నది ఇక్కడ అర్థం అవుతుంది. వన్స్ ఒకసారి మనకి స్లాట్ కంప్లీట్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి? 3, 6, 8, 9, 11, 12 6 రెట్ల ఆదాయం వస్తుంది. అంటే మన ప్రిన్సిపల్ 6 టైమ్స్ చేసుకోవచ్చు, 6 రెట్లు చేసుకోవచ్చు. చాలా మంది 2 రోజులు చేసుకున్నారు, కొంతమంది వారం రోజులు తీసుకున్నారు, కొంతమంది 10 రోజులు తీసుకున్నారు. నేనైతే 10 రోజుల్లో తీసుకున్నాను. ఇతరత్ర ఇంకా ఎక్కడంటే అవకాశం ఉంది. మన పెట్టుబడిని 6 రెట్లు 10 రోజులు చేసుకునే అవకాశం ఎక్కడ ఉంది? 6 రెట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకి రిస్క్ ఏమైనా ఉందా అన్నది ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే 2 రకాలు ఇందాక చెప్పాను. డైరెక్ట్ ప్లేస్మెంట్స్ వస్తే ఈ 14 మంది మనకి వెంటనే ప్లేస్ అయిపోతారు. 14 ప్లేస్మెంట్స్. ఇండైరెక్ట్ గా వస్తే ఎలా వస్తుందండి చూద్దాం. ఇప్పుడు మనం బ్లూ కలర్ లో ఉన్న 1, 2 మెంబర్స్ మనం జాయిన్ చేసాం. ఇతను 3వ వ్యక్తిని జాయిన్ చేశాడు. ఈ పేమెంట్ డైరెక్ట్ గా మనకు వస్తుంది. ఇతను మనకి 4వ ప్లేస్మెంట్ అవ్వాలి ఇతను, కానీ 4వ వ్యక్తి మన వర్కింగ్ మెంబర్. ఇతని అమౌంట్ వచ్చి డైరెక్ట్ గా మన ఫస్ట్ మెంబర్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ మన ప్లేస్మెంట్ ఖాళీగా ఉంటుంది. ఇతనికి మాత్రం ఈ బ్లూ కలర్ లో ఉన్న 1వ వ్యక్తికి మాత్రం ఈ 2 ప్లేస్మెంట్లు ఉంటాయి. ఇతని చార్ట్ ఇతందే, మన చార్ట్ మనదే. ఇక్కడ చాలా మంది గమనించాలి. అలాగే బి అనే వ్యక్తి కూడా ఇతను తెచ్చారు. ఇతను తెచ్చే ఫస్ట్ పర్సన్ మనకు వచ్చారు. సెకండ్ పర్సన్ వచ్చి మన ఫస్ట్ అప్లైనర్ కి వెళ్తారు. ఎందుకంటే మనం ఎలాగ ఇచ్చాం మన టీం నుంచి ఫస్ట్ అప్లైనర్ సెకండ్ అప్లైనర్ కి, ఇక్కడ మనకు కూడా అలాగే వస్తుంది. ఇక్కడ గమనించండి, 2వ లెవెల్లో వచ్చేవారు మన అప్లైనర్ ఒకటి వెళ్తే మనకు ఒకటి వచ్చింది. 3వ లెవెల్లో వర్కింగ్ మెంబర్ ద్వారా వచ్చేవారు చూడండి, ఇక్కడ ఈ యువర్ అనే వ్యక్తి ఇద్దరు తీసుకొచ్చాడు అనుకుందాం. ఈ ప్లేస్మెంట్ వచ్చి ఇతనికి క్రెడిట్ అవుతుంది. ఈ 8వ ప్లేస్మెంట్ వచ్చి మనకు క్రెడిట్ అవుతుంది. అంటే రెండింటిలో ఒకటి. ఇక్కడ మన జూనియర్ ఒకటి వచ్చింది, మనకు ఒకటి వచ్చింది. 2వ లెవెల్లో మన సీనియర్ ఒకటి వచ్చింది, మనకు ఒకటి వచ్చింది. ఇలా రెండింటికి ఒకటి మాత్రమే ప్లేస్ అవుతుంది. ఇది మనం గమనించాలి. ఇలా వచ్చేటప్పుడు ఈ టీం అంతా మందే, వాళ్ళు తీసుకొచ్చే ప్రతి టీము మన దగ్గరే ఉంటారు. వాళ్ళు తెచ్చే ప్రతి రెండింటిలో కూడా మనకు ఒకటి ప్లేస్ అవుతుంది. అలా ఈ విధంగా చార్ట్ అనేది ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రీసైకిల్ అండి. రీసైకిల్ లో గమనించినట్లయితే సేమ్ అలాగే ఉంటుంది స్ట్రక్చర్. ఇక్కడ కూడా 0.001 వస్తుంది ప్లేస్మెంట్ కి. ఇక్కడ 7 టైమ్స్ వస్తుంది ఇన్కమ్. చూడండి ఇక్కడ గమనించండి, 1, 2 పేమెంట్లు ఫస్ట్ అప్లైనర్ కి సెకండ్ అప్లైనర్ కి వెళ్ళిపోతే, థర్డ్ పేమెంట్ యువర్ అంటే మనకు వస్తుంది. ఫోర్త్ పేమెంట్ ఒక్కటే ఇక్కడ డిడక్ట్ అవుతుందండి. ఇది ఒకటే. ఇది రాయల్ పోల్
ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎన్ఎఫ్టీకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని. ఈ రాయల్ పూల్ నుంచే 50% అమౌంట్ తీసి ఎన్ఎఫ్టీ కోసం కేటాయిస్తారండి. రేపు పొద్దున్న ఎన్ఎఫ్టీ అమ్మి క్యాష్ చేసుకోవాలంటే అక్కడ డబ్బులు ఉండాలి కదా, అదే ట్రెజరీ పూల్ అంటారు అనమాట. మీరు రీసైకిల్ ఒకసారి టచ్ చేస్తే అక్కడ 4వ డిడక్షన్ ఉంటుంది, 4వ ప్లేస్మెంట్ డిడక్షన్ ట్రెజరీ పూల్ అని రాసి ఉంటుంది, మీరు గమనించండి. అందులో 50% దానికి కేటాయిస్తారు. ఇంకొక 50% మనకి రివార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రివార్డ్స్ కోసం కేటాయిస్తారు. అవి ఎలా వస్తాయి మనం లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ 5వ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేస్తారండి. రీసైకిల్లో 5వ ప్లేస్మెంట్ కూడా మనకి ఇస్తారు, 6ది కూడా మనకి ఇస్తారు, 7 మన జూనియర్ కి ఇస్తారు, 8, 9 మళ్ళీ మనకి ఇస్తారు, 10 మళ్ళీ మన జూనియర్ కి ఇస్తారు, 11, 12 మనకి ఇస్తారు, 13 మన సెకండ్ జూనియర్ కి ఇస్తారు, 14 మళ్ళీ మన పై అప్లోడర్కి వెళ్ళి మన ఐడి మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది. ఇలా అన్లిమిటెడ్ టైమ్స్, అంతులేని విధంగా ఎన్నిసార్లైనా రీసైకిల్ చేసుకోవచ్చు. ఒక యంగ్స్టర్ 4 నెలల్లో 5 సార్లు రీసైకిల్ తీసుకున్నాడు. ఇందులో అతనికి ఫస్ట్ సైకిల్లోనే 39 ప్లేస్మెంట్లు వచ్చాయి, 39 పేమెంట్లు వచ్చాయి జస్ట్ 4 months లో. 39 ఇంటూ 7,000 రూపాయలు వేయండి, సుమారుగా 3 లక్షల రూపాయలు ఈ ఫస్ట్ స్లాట్ లో వచ్చింది అతనికి 4 నెలల్లో. మరి అంత చక్కని అవకాశం ఇందులో ఉంది, ఒకే ఒక్కసారి పెట్టుబడితో. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్న విషయం ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ సైకిల్లో 3, 6, 8, 9, 11, 12 పేమెంట్లు మనకి డైరెక్ట్ గా వ్యాలెట్ కి వస్తాయి. అదే రీసైకిల్ అయితే 3, 5, 6, 8, 9, 11, 12 7 పేమెంట్లు మన వ్యాలెట్ కి వస్తాయి. ఇదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అనమాట. నెక్స్ట్ అండి, 1వ స్లాట్ లో మన 0.001 అనేది మన జేబులో నుంచి తీసి యాక్టివేషన్ చేసుకున్నాం. 2వ స్లాట్ కి మనకి ఏమైనా పేమెంట్ ఇచ్చామా? మన ప్రిన్సిపల్ మనకి ఇచ్చేసాక 4, 5 ప్లేస్మెంట్ల తాలూకా అమౌంట్ తీసుకొని ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ చేసింది కంపెనీ. ఈ డబ్బులు కూడా మనకి ఇచ్చేయచ్చు, కానీ ఇచ్చేస్తే మన మనసు ఒక రకంగా ఉండదు, ఎలాగో డబ్బులు అయిపోయింది కదా చాలులే ఇంకా అని చెప్పి ఆగిపోవచ్చు. లేదా మనం ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తే వాళ్ళు డిమోటివేట్ చేసేయచ్చు. డిమోటివేట్ చేసి ఇలాంటివి ఎక్కువ రోజులు ఉండవు, ఇలాంటివి ఎందుకు నమ్ముతాను, ఆగిపో, నీ డబ్బులు నీకు వచ్చేసాయి కదా అని చెప్పారు అనుకోండి, మన మనసు దానికి సమ్మతించవచ్చు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మన మనసు. సో అప్పుడు మళ్ళీ మనం ఆగిపోవచ్చు, లేదా మనకు అత్యవసరం పడవచ్చు, తర్వాత చూద్దామని మనం వాయిదా వేయొచ్చు. అందుకే అలాంటివి ఏవీ లేకుండా కంపెనీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ 12 స్టార్ట్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్గ్రేడ్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. తద్వారా మీరు సెకండ్ స్లాట్కి వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఒక మెంబర్ ప్లేస్ అయితే 7,000 రూపాయలు తీసుకుంటే ఫస్ట్ స్లాట్ లో, ఇక్కడ 14,000 ఇప్పుడున్న రేట్ ప్రకారంగా 14,000 తీసుకోవచ్చు ప్రతి ప్లేస్మెంట్ నుంచి. 3వ ప్లేస్మెంట్ వస్తే 14,000, 6వ ప్లేస్మెంట్ వస్తే 14,000, 8, 9 వస్తే 14, 14, 28,000, 11, 12 వస్తే 28,000. చూడండి ఇక్కడ డబల్ వచ్చింది పేమెంట్. ఇక్కడ మళ్ళీ 4, 5 ప్లేస్మెంట్ కట్ చేసి 3వ స్లాట్కి పంపిస్తారు. 3వ స్లాట్ లో 28,000, ఒక జాయినింగ్ వస్తే 28,000. ఇక్కడ మళ్ళీ 4, 5 ప్లేస్మెంట్ కట్ చేసి 4వ స్లాట్కి పంపిస్తారు, అక్కడ 56,000. ఒక్క జాయినింగ్ మీకు ప్లేస్మెంట్ వచ్చిందంటే పేమెంట్ 56,000. వీటన్నిటికీ కూడా మన జేబులో నుంచి మళ్ళీ డబ్బులు తీయాల్సిన అవసరం లేదు. ఇవాళ 6వ స్లాట్ లో మన ఇండియానే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అతనికి ఇంటర్నేషనల్ వైడ్ టీమ్స్ వచ్చి ఇప్పుడు అతని తర్వాత వచ్చే ఐడీస్ ఏ ఉన్నా కూడా అతని నెంబర్ తర్వాత, ఉదాహరణకి అతను 500లో ఉన్నారు అనుకోండి, 500 తర్వాత వచ్చి ఏ జాయినింగ్ వచ్చినా 6వ స్లాట్కి వెళ్ళారంటే అతను ఏ దేశం వాడు అయినా కూడా అతని కింద వెళ్ళి ప్లేస్ అవుతారు. ఈ అవకాశం మన అందరికీ ఉంది. ఎంత వేగంగా 6వ స్లాట్కి వెళ్ళగలిగితే అందరూ కూడా 6వ స్లాట్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ స్పిల్ ఓవర్ ప్లేస్మెంట్స్ తీసుకోవచ్చు. మరి ఇది ఎంతమంది ఉపయోగించుకుంటారనేది చూడాలి. సిస్టమ్ ని నమ్మాలండి, నమ్మి పని చేస్తేనే దేంట్లోనైనా మనం సక్సెస్ అవ్వగలము. కన్సిస్టెన్సీ ఉండాలి. మనకి డైవర్ట్ చేయడానికి రకరకాల ప్లాన్స్ వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల మనుషులు మనకు తారసపడతారు. మనం నిలకడగా ఉండగలగాలి. సో ఇతను 6వ స్లాట్ వరకు అసలు 2వ ప్లాన్ అనేది వెళ్ళలేదు, అసలు దాని గురించి పట్టించుకోలేదు. 4 నెలలు బర్నింగ్ డిజైర్ తో పనిచేసాడు, 6వ స్లాట్ లో కూర్చున్నాడు. జస్ట్ 4 months, 120 days. ఒక 100 రోజులు కూడా మనం నిలకడ లేకపోతే మనం ఎక్కడ ఏది సాధించగలమండి?
100 రోజులు నిలకడ లేకపోతే. సో ఇప్పుడు 6th స్లాట్ లో అతనికి సింగిల్ పేమెంట్ వస్తే 2,50,000 రూపాయలు. మరి ఆల్రెడీ 5, 4, 3, 2, 1 కూడా కంప్లీట్ అయ్యాయి కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేమెంట్ వచ్చినా నెలకి 5,00,000 రూపాయలు. అతనికి కానీ ఒక నెలలో ఈ 6 స్లాట్లు కంప్లీట్ అయితే 30,00,000 రూపాయలు ఒక నెల ఆదాయం. ఏ ఉద్యోగం చేస్తే నెలకి 30,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఏ వ్యాపారం చేస్తే 30,00,000 రావాలంటే మనం ఎన్ని కోట్లలో పెట్టుబడి పెట్టాలి, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత శ్రమించాలి. ఈ రోజు అతను చేయాల్సింది ఇంకేమైనా ఉందా? అతను మన నిద్రలో ఉన్నప్పుడు కూడా నైట్ 1,20,000 రూపాయలు పే అవుట్ వచ్చి పడింది. సేఫ్ కాల్ వ్యాలెట్ లో తెల్లవారు చూసుకొని సంబరం ఆశ్చర్యాలకు గురయ్యారు. ఇక్కడ కంపెనీ వ్యాలెట్ లో ఉండడం గొప్ప కాదండి. చాలా కంపెనీస్ లో వాళ్ళ వెబ్సైట్ వ్యాలెట్ లో మనకు కనబడతాయి డబ్బులు, కానీ బయటికి రావు. మీరు అవి తీసుకోవాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టండి, లేకపోతే ఇది కట్టండి, అది కట్టండి అని చెప్పి మళ్ళీ మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. డైరెక్ట్ గా మన వ్యాలెట్, సేఫ్ కాల్ వ్యాలెట్ క్రెడిట్ అవుతుంది. అందులో ఉన్న ప్రతి రూపాయి కూడా జీవితకాలంలో మీరు ఎప్పుడైనా ఐఎన్ఆర్ గా మార్చుకోవచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో. అంత అద్భుతమైన అవకాశం అండి ఇది. మరి ఉపయోగించుకుంటామా లేదా అనేది మీ మనసుకి విడిచిపెట్టండి. ఎవరి మనసుకు వాళ్ళకే వదులుతున్నాం. మరి అదే వ్యక్తికి 12వ స్లాట్ లో రేపు రాబోయే కాలంలో ఒక్క పేమెంట్ వచ్చినా ఆ 12వ స్లాట్ కూడా వీళ్ళని తొందరగా వెళ్ళిపోతారండి వాళ్ళు. 12వ స్లాట్ లో 2 బిట్ కాయిన్లు అండి. మన జీవితకాల సంపాదన ఒక 2 బిట్ కాయిన్ సంపాదించుకుంటే చాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలు మనం ఏం ఆశిస్తాం? ఏ 100 కోట్లు 1000 కోట్లు మనకు అవసరం లేదు. మన ఫ్యామిలీ ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకుకి లోను కాకుండా సాఫీగా జీవనం సాగించడానికి 1 కోట్లు 2 కోట్లు ఉంటే నెలకు 1,00,000 2 లక్షలు హ్యాపీగా వస్తే చాలు అనుకునే మన సంతృప్తి పడే జీవితాలు మనందరివి. మరి ఈ అవకాశం అతి చిన్న పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదించుకునే అవకాశం మన ముందుకు వచ్చింది భగవంతుడి దయ వల్ల. దీన్ని ఇలాంటి సమయంలో మనం ఉపయోగించుకోగలిగితే అందరం సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 12 స్లాట్లు కంప్లీట్ అయితే ఒక్కొక్కసారి అండి 12 స్లాట్లు ఒక్కొక్కసారి కంప్లీట్ అయితే మనకు వచ్చే టోటల్ ఇన్కమ్ 32 బీటీసీ, 32 బిట్ కాయిన్లు, అంటే 25 కోట్ల రూపాయలు. అదే మనం మల్టిపుల్ టైమ్స్ సైకిల్స్ తీసుకోగలిగితే, ఉదాహరణకి ఫస్ట్ సైకిల్ 12 సార్లు, రెండో స్లాట్ సైకిల్ 11 సార్లు, మూడో స్లాట్ 10 సార్లు రీసైకిల్ అయింది అనుకున్నాం, నాలుగోది 9 సార్లు, ఇలా 12వ స్లాట్ అనేది ఒక్కసారి అయినా కూడా కంప్లీట్ అయినా కూడా మనకి 61 పీటీసీలు వస్తున్నాయండి. కంపెనీ చెప్పేది కూడా అదే. ఒక ఇద్దరు మీరు రిఫర్ చేస్తే 61 బీటీసీలు రీసైకిల్ ద్వారా తీసుకోవచ్చు అని చెప్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం రాయల్ పూల్ లో 50% ఎన్ఎఫ్టీ పూల్ పంపించారు. రెండోది ఇంకా రివార్డ్స్. ఈ రివార్డ్స్ ఎలా వస్తాయి అంటే చూడండి, ఉదాహరణకి నెలంతా కలిపి ఒక $80,000 వచ్చాయి అనుకోండి. ఈ రాయల్ పూల్ ద్వారా రీసైకిల్లో 1వ స్లాట్ నుంచి 12వ స్లాట్ వరకు ప్రతి ఒక్కరికి 4వ పేమెంట్ అనేది కట్ అవుతుందండి. ఇది ఇప్పుడు 1-2 స్లాట్ లో కట్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్. మహా అయితే $40-50 వస్తున్నాయి బయటికి. రేపు 6వ స్లాట్ లో కట్ అయితే $2,500. 7వ స్లాట్ లో దానికి డబుల్ $5,000. మరి 12వ స్లాట్ కు 2 బిట్ కాయిన్లు అంటే $1,30,000. మరి అప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది దూరదృష్టితో ఆలోచించి పెట్టినటువంటి ప్రణాళిక. ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ పేమెంట్ ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు కంటిన్యూ చేయట్లేదు. దీన్ని లాంగ్ విజన్తో చూడండి అని చెప్తుంది. మీరు పని చేసుకోండి, తక్షణ ఆదాయం సంపాదించండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎన్ఎఫ్టీని ఇప్పటికిప్పుడే ఆశించొద్దు అని చెప్తుంది కంపెనీ. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ అంటే 3వ స్లాట్ కి ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవుతారో వాళ్ళకి ఈ మిగిలిన $40,000, 80,000 ఎన్ఎఫ్టీకి 40,000 పంపించారు కదండి, ఇంకొక 40,000 4 భాగాలు చేస్తారు. 4 $10,000. ఒక $10,000 3వ స్లాట్ కి అప్గ్రేడ్ అయిన వారందరికీ పంచుతారు. ఇప్పుడు 600కు పైగా సుమారు 800 ఎంతమంది ఉన్నారు, వారందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 10,000 6వ స్లాట్ లో ఉన్న వారికి పంచుతారు. ఇంకొక 10,000 9వ స్లాట్ అప్గ్రేడ్ అయిన వరకు పంచుతారు. ఇంకొక 10,000 12వ స్లాట్ అప్గ్రేడ్ అయిన వరకు పంచుతారు.
ఒకవేళ మనం 3లో ఉన్నాం, 6లో ఉన్నాం, 9లో ఉన్నాం, 12లో ఉన్నాం అనుకోండి, 4 రాయల్టీలు వస్తాయి. చూడండి ఇది ఎంత అద్భుతం. నేనైతే ఆల్రెడీ 3వ స్లాట్కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. మన టీంలో కూడా ఇప్పుడు సుమారుగా ఒక 5 మంది 3వ స్లాట్కి ఎలిజిబుల్ అయ్యారు. వారందరూ కూడా ఈ నెల 22వ తారీఖున రాయల్టీ తీసుకోబోతున్నారు. సో నాకైతే గత నెల $4, ఆ ముందు నెల $4 రాయల్టీ వచ్చింది. మనం 3వ స్లాట్కి వెళ్ళేసరికి మన ఇన్కమ్ 50,000 నుంచి 70,000 రూపాయల ఆదాయం ఉంటుందండి. అది ఇచ్చేస్తూ మన టీం పని చేసినా చేయకపోయినా, మనం పని చేసినా చేయకపోయినా, ప్రపంచవ్యాప్తంగా వచ్చే జాయినింగ్స్ నుంచి రీసైకిల్లో 4వ పేమెంట్ తీసి మనకి ఇక్కడ రాయల్టీగా శాలరీ లాగా ఇవ్వడం జరుగుతుంది. మనకు ఒక నెల కనీసం $4 400 వచ్చింది అనుకున్నాం. మనం ఈ 400 తీసుకోవాలన్నా బ్యాంకులో మనం 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. చేస్తే నెలకు 400 వస్తుంది. ఇప్పుడు బ్యాంక్స్ కొత్త సిస్టమ్ పెట్టాయి. 10,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ప్రైవేట్ బ్యాంకులో. చేయలేదు అనుకోండి, మీ దగ్గర 9,999 రూపాయలు ఉంది. మీరు వారు చెప్పిన టైం వరకు ఆ రూపాయి మీరు కలపలేకపోయారు. ఆ నెక్స్ట్ మంత్ మీకు 8,999 ఉంటుంది. అంటే 1,000 రూపాయలు కట్ చేస్తారు. రివర్స్ కటింగ్. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. మనకి డబ్బులు ఇచ్చి మళ్ళీ మనకి రాయల్టీ ఇస్తున్నారు. సో అంటే నేను పెట్టే 8,000కి 400 వచ్చినా కూడా 5 రూపీస్ ఇంట్రెస్ట్ పడింది. ఇది కంపెనీ ఉన్నంత కాలం లైఫ్ టైం వస్తుంది. ఇప్పుడు తక్కువ రావచ్చు, రేపు లాక్స్ ఆఫ్ డాలర్స్ రాయల్ పూల్కి వచ్చేటప్పుడు మనకి ఈ 440 అవ్వచ్చు, $400 కూడా అవ్వచ్చు ఫస్ట్ ర్యాంక్. మరి సెకండ్ ర్యాంక్ లో ఉన్న వారికి 6వ స్లాట్ అప్గ్రేడ్ అయిన వారికి లాస్ట్ మంత్ మే 22న $155,000 వచ్చిందండి. $1,550 వచ్చాయి. అప్పటికే అతను 8.5 లక్షలు సంపాదించుకున్నాడు 6వ స్లాట్కి వెళ్ళేసరికి. దాంతోపాటు ఇది అదనం. అక్కడతో అయిపోయిందా? ఇప్పుడే మొదలైంది అసలు సినిమా. సో 6వ స్లాట్ లో సింగిల్ పేమెంట్ వచ్చిన 2,50,000, రాయల్టీ 1,50,000 వచ్చినా కూడా నెలకు 4 లక్షలు అదే అవుతుంది. ఇంకా మిగిలిన 5 స్లాట్లు వదిలేశాను నేను. అంత పవర్ఫుల్ ప్లాన్ ఇది. మరి ఎంత ఇస్తున్నారు కదా, కంపెనీకి ఏంటి లాభం అండి అని అడిగేవారు కూడా కొంతమంది ఉంటారు. కంపెనీకి ఫస్ట్ ప్లేస్మెంట్ కంపెనీదే ఉంటుంది. వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఫుల్ అయిన తర్వాతే మనకు వస్తాయి. ఈ రాయల్టీలో కూడా అన్నింటిలో కూడా వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇప్పటి వరకు కంపెనీలో 3, 6 స్లాట్లోనే ఉన్నారు. 9, 12 లేరు కదా, అవి వాళ్ళకి మిగులుతాయి. అది వాళ్ళ వెబ్సైట్ మెయింటైన్ చేయడం, ఈ సిస్టమ్ ముందుకు నడిపించడానికి కావాల్సినటువంటి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తయారు చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. సో ఇంకా ముఖ్యంగా కీ పాయింట్స్ చూసినట్లయితే దేర్ ఆర్ నో లిమిట్స్ ఆన్ రివార్డ్ బేస్డ్ ఆన్ ర్యాంక్స్. ఇక్కడ ర్యాంక్స్ కానీ రివార్డ్స్ కానీ ఎలాంటి టైం లిమిట్ కానీ ఇన్కమ్ లిమిట్ కానీ లేదు. మీరు ఎంత వేగంగా ఈ నెలలో నేను 3వ స్లాట్కి ఎలిజిబుల్ అయిపోవాలి, 6వ స్లాట్ కూడా ఎలిజిబుల్ అయిపోవాలని మీరు అనుకొని చేస్తే వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. ఎలాంటి కండిషన్ లేదు. అలాగే నో ఎక్స్పైరేషన్ ఆర్ ఫ్రీజ్ పాలసీ ఫర్ స్లాట్స్. ఇక్కడ స్లాట్స్ కూడా ఈ రోజు మీరు 1వ స్లాట్ ఉన్నారు, రేపు 2వ స్లాట్కి వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు, లేదా నెల తర్వాత వెళ్ళొచ్చు, సంవత్సరం తర్వాత కూడా వెళ్ళొచ్చు. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆటోమేటిక్ అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్. ఇక్కడ విత్డ్రాల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా తక్షణమే జరుగుతాయి. అలాగే లిమిట్లెస్ ఎర్నింగ్స్ త్రూ అన్లిమిటెడ్ రీసైకిల్స్. రీసైకిల్ ద్వారా లిమిట్ లేని ఆదాయం అనేది అన్లిమిటెడ్ గా మనం సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ద ఎప్రిషియేషన్ ఇన్ ఎన్ఎఫ్టి ప్రైసెస్ ఆఫర్స్ ఆన్ ఎడిషనల్ అడ్వాంటేజ్. మనకి ఎన్ఎఫ్టి ప్రైస్ ద్వారా వచ్చిన ఆదాయం అనేది అదనపు ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆటోమేటిక్ స్లాట్ అప్గ్రేడ్ ఫీచరింగ్. ఇక్కడ స్లాట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అవుతాయని మనం చెప్పుకున్నాం ముందే. మనం మళ్ళీ జేబులో నుంచి ₹1 రెండోసారి తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకే ఒకసారి 0.001 BTC-తో మనం స్టార్ట్ చేస్తాము. ఈరోజు రాబోయే రోజుల్లో బిట్ కాయిన్ అనేది $10 లక్షల వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది మనం చెప్తున్న మాట కాదు, ప్రపంచ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ జనాభా రోజు రోజుకి కొన్ని కోట్లలో పెరుగుతుంది, కానీ బిట్ కాయిన్ మాత్రం కేవలం అందరికీ కలిపి 2,10,00,000 కాయిన్లే ఉన్నాయి. కేవలం 21 మిలియన్ కాయిన్సే ఉన్నాయి. అందులో ఇంకా 40 లక్షల కాయిన్స్ బయటికి రాలేదు. 1,70,00,000 కాయిన్లే ఉన్నాయి. మరి 1,70,00,000 కాయిన్స్ లో కూడా ఇంచుమించుగా 1 కోటి టోకెన్ల వరకు, 1 కోటి కాయిన్స్ వరకు కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కొనుక్కొని జాగ్రత్తగా హోల్డ్ చేసుకున్నాయి. మిగిలినవే సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి ఇది భవిష్యత్ కరెన్సీ. ప్రపంచానికి అంతటికీ ఇది భవిష్యత్ కరెన్సీ. ఎందుకంటే
మన దగ్గర ఒక ఆస్తి ఉందనుకోండి, ఒక ఇల్లు అమ్మాలి మనం అనుకున్నాం అనుకోండి, ఆ ఇంటికి ఎన్ని చెకింగ్స్ ఉంటాయండి? ఇది ఎప్పుడు కట్టారు, దీనికి అప్రూవల్స్ ఉన్నాయా, ప్లాన్ ఆఫ్ అప్రూవల్ ఉందా, గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, ఇది రోడ్డుకి ఎంత దూరంలో ఉంది, రేపు పొద్దున్న ఏమైనా దీని మీద ఎవరైనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాలి. అది మళ్ళీ వాస్తు ప్రకారం ఉందా లేదో చూసుకోవాలి. ఇది దీనికి ఎన్ని సంవత్సరాలు లైఫ్ అయిందో చూసుకోవాలి. ఇలాంటివన్నీ చెక్ చేసుకొని అది కొనే కస్టమరు రావాలి. ఇది అమ్మడానికి మనకి టైం పడుతుంది. ఒక భూమి ఉందనుకోండి, దానికి కూడా అన్ని చెకింగ్స్ ఉంటాయి. ఇవి అసెట్స్ అమ్మడానికి. కానీ బిట్ కాయిన్ మీద రుణ అమ్మడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. మీరు ఇక్కడ నొక్కితే సెల్ అని అక్కడ కొనేయడానికి రెడీగా ఉన్నారు. మీరు 10 బిట్ కాయిన్లు అమ్మినా కూడా కొనేస్తారు, అంతమంది రెడీగా ఉన్నారు. ఇన్స్టెంట్ క్యాష్ చేసుకుని వెసులుబాటు ఉన్న ఏకైక అసెట్ ఆస్తి ఏదైనా ఉందంటే అది బిట్ కాయిన్. మనకి 2017-18 వరకు భారతదేశంలో బిట్ కాయిన్ అంటే చాలా మంది భయపడేవారు. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ లేదు, గవర్నమెంట్ ఒప్పుకోదు, అవి కొనకూడదు అని చెప్పేసి రోజు టీవీలో వీటిలో పేపర్లో ప్రకటనలు వచ్చేవి. మరి అదే 2020కి వచ్చేసరికి అదే టీవీలు అదే పేపర్లు బిట్ కాయిన్ ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు, ఇది ఒక అసెట్ ఆస్తిగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దీన్ని అమ్ముకునేటప్పుడు మీకు ఒకవేళ లాభం వస్తే దానికి 30% ట్యాక్స్ కూడా కట్టండి, లీగల్ గా కూడా అమ్ముకోవచ్చు అని చెప్పారు. అంటే ఎక్కువ మంది ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో దాన్ని గవర్నమెంట్ కూడా సమ్మతించవలసిందే అని నిరూపించాం. కాబట్టి ఇవన్నీ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, దీనికి భయపడాల్సిన పని అంటూ ఏమీ లేదు. నెక్స్ట్, ఇందాక ఒక మిత్రులు అడిగారు, సార్ ఈ కరెన్సీ అంటే మాకు కొత్త అండి, తెలియదండి అండి. సో ఒక 7-8 సంవత్సరాలు వెనక్కి వెళ్దామండి. ఫోన్ పే అంటే అప్పుడు ఎవరికైనా తెలుసా? మన తాతల కాలంలోకి వెళ్తే వస్తువు మార్పిడి విధానం ఉండేది. అప్పుడు ఒకరి దగ్గర ఉలవలు ఉంటే ఒకరి దగ్గర శనగలు, ఒకరి దగ్గర పెసలు, ఒకరి దగ్గర బియ్యం, ఒక దగ్గర చోళ్ళు ఉండేవి. ఇలా వస్తువులు మార్పిడి చేసుకునేవారు. అప్పుడు భూములు కూడా ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఆ వస్తువులు ఇచ్చి కూడా కొనుక్కునేవారు చాలా మంది ఉన్నారు. డబ్బులు లేక ఆ భూమి రాసి పెళ్లి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పుడు అందరూ ఐక్యంగా వంట చేయాలన్నా కూడా చిన్నలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి వంట చేసుకునేవారు, అందరు కలిసి వండుకొని తినేవారు. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? క్యాటరింగ్ వచ్చింది, అఫీషియల్ గా ప్లేట్కి ఎంత పేమెంట్ తీసుకో, భోజనం పట్టు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? టెక్నాలజీ మారడం వల్లే కదా. నెక్స్ట్, మరి అక్కడి నుంచి వస్తే రాను రాను కరెన్సీ పోయి ఇది వస్తు మార్పిడి విధానం పోయి నోట్లు వచ్చాయి. కొంతకాలం పాటు నోట్లు జరిగాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ నోట్లు కూడా ఎక్కువ మార్పిడి జరగకూడదు, డిజిటల్ సిస్టంలో తేవాలి జనాల్ని అని చెప్పి మనకి ఫోన్ పే, గూగుల్ పే సిస్టమ్ అనేది తేవడం జరిగింది. దీనికంటే ముందు ఏటీఎంస్ వచ్చాయి. అంతకుముందు బ్యాంక్స్కే వెళ్ళి విత్డ్రాల్ ఫార్మ్ చేయాలన్నా, విత్డ్రాల్ చేయాలన్నా లేదా డబ్బులు డిపాజిట్ చేయాలన్నా ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళాల్సిందే. తర్వాత ఏటీఎంలు వచ్చాయి, ఎనీ టైం మనీ. దాని నుంచి అక్కడ వరకు కూడా వెళ్లకుండా ఈవెన్ ఫోన్ పే, గూగుల్ పే ఇంట్లో నుంచి ఎవరికైనా డబ్బులు పంపించవచ్చు, తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఫోన్ పే వాడడం లేదు ఎవరైనా. ఇది వరకు చిన్న సెల్ ఫోన్ ఉండేటప్పుడు లేదా ల్యాండ్ లైన్ ఉండేటప్పుడు ఊరంతరికి ఒక మున్సిపల్ దగ్గర లేకపోతే ఒక ప్రెసిడెంట్ దగ్గర ఒక ల్యాండ్ లైన్ ఉండేవాది. ఆ ఊరంతరికి ఏదో కష్ట సమయం వస్తే ఏ ఫ్యామిలీకైనా ఎక్కడో ఆ దూరంలో ఉన్న బంధువులు ఫోన్ చేస్తే ఆ ఇంటికి కబురు పంపించేవారు. ఈవేళ ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది, ప్రపంచమే చేతిలోకి వచ్చింది. ఇందులో ప్రతి ఆప్షన్ వాడుతున్నారు. టెక్నాలజీ మారుతున్నప్పుడు దానికి అలవాటు పడతారు. అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారే దాన్ని తెలుసుకోగలుగుతారు. నాకు తెలియదు అని ఆగిపోతే ఎప్పటికీ తెలియదు. ఇదేమి బ్రహ్మ విద్య కాదు, నేర్చుకున్న వారందరూ గొప్పవారేం కాదు, అందరూ సమానమే. నేర్చుకోవడానికి మనకున్న ఆసక్తిని బట్టే అది మనకు తెలుస్తుంది, ఏ విషయం అయినా కూడా. మరి అలాంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయట తెలియవండి. అసలు ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా మంది వందలు వేల డాలర్లు ఖర్చు పెట్టి కొన్ని కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. అసలు ఎక్స్చేంజ్ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి, ఇందులో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఇవి తెలుసుకోవడం కోసమే చాలా మంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఇక్కడ మనం ఈ జూమ్ సెషన్ లో టెక్నికల్ వర్క్ కూడా నేర్పిస్తాము, దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాం, అది ఫ్రీ. ఈరోజు చిన్న కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలంటే 15,000 20,000 ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మనం పెట్టే పెట్టుబడితో డబ్బులు సంపాదించిన అవకాశం ఇస్తున్నాము, టెక్నాలజీ నేర్పుతున్నాము, అలాగే భవిష్యత్తుకి ఉపయోగపడే
ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా మంచి మంచి సందేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మిత్రులు గమనించండి, ఇది ఒక అద్భుతమైన అవకాశం. అందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పటికే చాలా సమయం అయింది. మరి ఇప్పుడు ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకున్న వారు ఉంటే మాట్లాడవచ్చు. ఈ సెషన్ ని ఇంతటితో మనం